ఏది అక్కడ భోగ వస్తువు అన్నది ఏది ఉండదు. మనం లోకంలో ఇది ఉంటే మనకి సుఖంగా ఉంటుందని మనం ఏమనుకుంటామో అవేమీ అక్కడ ఉండవు. ఎన్ని ఉన్నా సుఖశాంతులు లేని మనం ఉంటాం, ఇవేవీ లేకుండా శాంతిగా ఆయన ఉంటాడు. అంతే తేడా. అందుకే అన్నీ ఉన్నవాడు శాంతి కోసం అక్కడికి వెళ్తుంటాడు. కాబట్టి ఇప్పుడు రాజుకి నిర్వేదం ఎందుకు కలిగింది? ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్టతో సన్యస్త శస్త్రుడై తపమొప్పదలుపుచున్న ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే అనవలసిన అవసరం ఏంటి? రాజు చూసి అనుకున్నాడు, ఒరే, చేది రాజ్యాన్ని పరిపాలించాను, ఇంద్రుడితో సమానం అనిపించుకున్నాను, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాణ్ణి, కానీ ఏమిటి నేను సాధించింది? అంతఃపురంలో ఉన్నాను, చలువరాతి మేడల్లో తిరిగాను, హంసతూలికా తల్పాల మీద పడుకున్నాను, కానీ శాంతి ఒక్కటే లేదు. ఎప్పుడూ మనసులో బెంగే, ఏదో పీడ గురించినటువంటి ఆలోచనే. ఈయనో పరమేశ్వరుణ్ణొక్కడిని నమ్ముకుని ఇంత తేనె, 4 పళ్ళు, ఇన్ని పువ్వులు, ఇంత పత్రి పెట్టుకుని హాయిగా ఈ కుటీరంలో, ఈ ఆశ్రమంలో ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. నేను రాజదండం పట్టు కూర్చుంటే నా చాట్న కొట్టుకుంటున్నారు అందరూ. ఈయన అలా కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంటే సహజంగా జాతి వైరం ఉన్నటువంటి ప్రాణులు జాతి వైరాన్ని మరిచి చెలిమి చేసి తిరుగుతున్నాయి ఈయన తపప్రభావానికి. ఇది కదురా అసలు మనిషి శాంతిగా బతకడం అంటే. ఇది ఏమిటి నేను పొందిందా ఆ రాచరికంలో, ఏమిటి నేను పొందిందా ఐశ్వర్యంలో? వద్దు అని ఇది నిర్వేదము. అయ్యో, నేను చేసింది నాకు దేనికి పనికొచ్చిందన్న భావన కలిగి ఆయన కూడా సైన్యాన్ని దూరంగా పెట్టేసి ఆ అస్త్రాలు శస్త్రాలు తీసి అవతల పారేసి చిచి వీటి గొడవ ఇంకొద్దని ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. చాలా చిత్రమైన విషయం కదండి. మార్పు రావడాన్ని మాట్లాడుతోంది భారతం అని మీరు గుర్తుపట్టాలి. జనమేజయుడు మార్పు దగ్గర మొదలుపెట్టి మార్పు రావడాన్నే మాట్లాడుతోంది. ఇంకాను ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంద్రుడు అమరగణములతో వచ్చాడంటే దేవతాగణములతో కూడినటువంటి వాడై ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక గొప్ప విమానాన్ని ఒకదాన్ని ఆయన దగ్గర పెట్టాడు. ఉన్నవి కాక కొత్తవి చేర్చాడు. చూడండి, అది విచిత్రం. ఇచ్చి అన్నాడు, నీవు నాకు సఖుడవు, ఇక నుంచి కేవలం భూమి మీద గొప్పతనం కాదు, ఈ విమానంలో నువ్వు స్వర్గలోకానికి వస్తుంది. కాసేపు నా దగ్గర 2-3 రోజులు ఉంటుండు, వెళ్ళిపోతావు. ఇప్పుడు పెదవులతో పిలవడం ఒక ఎత్తు, గుండెతో పిలవడం ఒక ఎత్తు. ఎప్పుడైనా మా ఊరు వస్తే ఒకసారి రండి అనడం వేరు.